అంతేకాదు, దేవుడు పరిస్థితుల్ని మార్చేవాడు. మనం ఎస్తేరులాగా ప్రార్థన చేసి తగ్గించుకొని, ఒక రాణి ఉపవాసం ఉందండి 3 రోజులు. అక్కడ శోషణ కోటలు అందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ పారసిక దేశం ఆ సామ్రాజ్యం అంతా కూడా యూదులందరూ ఏం చేశారు? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే కొంత తగ్గించుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మన పరిస్థితుల్ని కూడా ఆయన మారుస్తాడు. గాడ్ చేంజెస్ అవర్ సర్కమ్స్టాన్సెస్. మన జీవిత పరిస్థితులను మారుస్తాడు, మన కుటుంబ పరిస్థితులను కూడా దేవుడు మారుస్తాడు. ఏంటి మనం వాడవలసిన ఆయుధము? ప్రార్థన. మనం అన్నీ చేస్తాం, కానీ ఒకరోజు భోజనం మానేసి తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు, మన కుటుంబాల్లో చేస్తాడు. దేవుడు చట్టాలని తిరగరాసేవాడు. ఎందుకంటే ఆ రోజున ఎస్తేరు రాణి అయినా ఆమె కూడా ఉపవాసం ఉంది. నాకెందుకు ఈ గొడవ అంతా? నేను రాజు సన్నిధిలో ఉన్నాను, రాజుకు రాణిగా ఉన్నాను. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజుగారికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే, రాణి ఎందుకు ఉపవాసం ఉన్నావు, నీకేమైందని అడుగుతాడు. ఇంతవరకు నేను యూదురాలైన విషయం రాజుకి తెలీదు, రహస్యంగా ఉంటున్నాను, ఎందుకులే ఇదంతా, మీరు నా గురించి ఉపవాసం ఉండండి, నేను మాత్రం బాగా తినేసి కూర్చుంటున్నాను ఏమనందా? లేదు, మీతో పాటు నేను కూడా ఉంది. ఆమె కూడా భారం కలిగిన వాళ్ళు ఈరోజు అవసరం. త్యాగపూరితులు ఈరోజు అవసరం. దేవుడు చట్టాలు తిరగరాస్తాడు. మన భారతదేశంలో కూడా దేవుడు చట్టాలు తిరగరాస్తారు. ఎవరు ఉండాలి? భారం కలిగిన వాళ్ళు ఉండాలి. త్యాగం, నేను నశించినా నాకేమైపోయినా పర్వాలేదు అని అన్నవాళ్ళు ఉండాలి. అనగలమా? త్యాగం లేదు ఈ రోజున క్రిస్టియానిటీలో. త్యాగం లేదు క్రిస్టియానిటీలో లోపించింది త్యాగం. అందరికీ చెప్తాం త్యాగం చేయమని, కానీ మనమేం త్యాగం చేస్తాం? ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఈరోజు బలలో పాల్గొనక ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. ఇంతవరకు నేను దేవుని కొరకు చేసిన త్యాగం ఏంటి? నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుని కొరకు చేసిన త్యాగం, దేవుడు నాకు చేసింది ఏంటి అని అడగొద్దు. దేవుని కొరకు నేనేమి త్యాగం చేశానని ప్రశ్నించుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఐ హ్యావ్ డన్ ఫర్ క్రైస్ట్ సో ఫార్ ఇన్ మై లైఫ్. నేను ప్రభు కొరకు పలానాది త్యాగం చేశాను. యేసు ప్రభు కొరకు పలానాది త్యాగం చేశాను. ఆయన నాకేమి ఇచ్చాడు, నేనేదో త్యాగం చేశాను, నేనేం త్యాగం చేశాను అని చెప్పడానికి ఏమైనా ఉంటే సంతోషం ఉండాలి. అందుకని ఆ రోజున అహష్వేరోషు ద్వారా చేయబడిన శాసనము తిరగరాయబడింది. కారణం, ఒక ఎస్తేరు, ఒక మొర్దెకై అక్కడ ఉన్నారు. రెండవది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఏమనగా, బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణె, సుంపోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడిన మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఇది శాసనం వచ్చింది. మండుచున్న అగ్నిగుండములో తక్షణం వేయబడును. దే విల్ బి థ్రోన్ ఇంటూ ద ఫైర్. మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడతారు. వేయబడిన వెంటనే వాళ్ళు కాలిపోయి బూడిదైపోతారు. ఒక శాసనం వచ్చింది. ఈ శాసనమును తీసుకుని వచ్చిన రాజు పేరు నెబుకద్నెజరు. ఎస్తేరు కాలంలో శాసనము తీసుకుని వచ్చిన రాజు ఎవరు? అహష్వేరోషు. దేవుడు ఆ శాసనాన్ని తిరగరాశాడు. ఈ శాసనాన్ని తీసుకుని వచ్చిన రాజు పేరు నెబుకద్నెజరు. ఈ శాసనం ఏంటంటే, ఒక బంగారు ప్రతిమని దేవుడు పెట్టాడు. ఈ ప్రతిమకు అందరూ నమస్కారము చెయ్యాలి. నమస్కారం చేయకపోతే ఏం జరుగుతుంది? అగ్నిగుండంలో వేయబడతారు. కిటికీలు కొంచెం తీయండి, దగ్గర ఉన్న వాళ్ళు దగ్గర కిటికీ తీయండి. అక్కడ అగ్నిగుండంలో వేయబడతారు.
అయితే ఇట్టి శాసనము వెలువడిందని తెలిసి కూడా మరి షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారో చూడండి. ఆ 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పురి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. ఒక శాసనం వచ్చింది, అగ్నిగుండంలో వేసేస్తామని. ఇప్పుడు శాసనాన్ని తిరగరాయడానికి ఒక 3 కారణమయ్యారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, హననియా, మిషాయేలు, హజర్యా. ఏంటి వీళ్ళు 3 ఏం చేస్తున్నారు? రాజు ఈ శాసనం వేశాడు. తర్వాత మనం చూస్తాము ఆ 3వ అధ్యాయంలో చివరిలో ఈ శాసనాన్ని రాజే తిరగరాశాడు, తొలగించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలుకున్న 2 ప్రధానమైన లక్షణాలు మీకు చెప్తాను. మొట్టమొదటిది, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారి దేవుని గురించి వారు ఎరిగిన వారు. వాళ్ళు అంటున్నారు కదా, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. దే నో అబౌట్ దేర్ గాడ్. దే నో అబౌట్ దేర్ గాడ్. వారి రాజు గురించి వారికి తెలుసు. మన రాజు గురించి మనకు తెలుసా? మన రాజు ఎవరు? యేసుప్రభు. వాళ్ళకి ఆ రాజు గురించి తెలుసు, వాళ్ళకి వారి దేవుడి గురించి తెలుసు. వాళ్ళ దేవుడు యూదులు కదా, యెహోవా దేవుని గురించి వాళ్ళకి తెలుసు. ఆ ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళ దేవుని గురించి తెలుసు. అందుకని మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ అని అంటారు. అంటే వారి దేవుని యొక్క సామర్థ్యం, వారి దేవుని యొక్క గొప్పతనం వారికి తెలుసు. మన దేవుని గొప్పతనం, మన దేవుని సామర్థ్యం మనకు తెలుసా? తెలుసా? మీ దేవుని గొప్పతనం గురించి మీకు ఎంత తెలుసు? మీ యేసు ప్రభువుని గురించి మీకు ఎంత తెలుసు? మన ప్రభువుని గురించి మనకు ఎంత తెలుసు? మన దేవుని గురించి మనకు ఎంత తెలుసు? ఆ రోజున వారికి వాడి దేవుని యొక్క సామర్థ్యం తెలుసు. మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని అన్నారు. అది చూడండి, చట్టాన్ని తిరగరాయాలంటే ఆ దేవుని గురించి ఎరిగిన వారంగా మనము ఉండాలి. మన దేవుని గురించి మనం ఎరిగిన వారిగా ఉంటే మనం కూడా అనగలం, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని విడిపించగల సమర్థుడు, మా కష్టాల నుంచి, మా శ్రమల నుంచి, మా ఇబ్బందుల నుంచి, మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించగల సమర్థుడు అని నమ్ముతున్నారా? అనే విశ్వాసం ఉందా? ఈ నమ్మిక, విశ్వాసం కావాలంటే ఏం చేయాలో చెప్పంటారా? మన దేవుని గురించి మనకు తెలియాలి. మన దేవుని గురించి మనకు ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారా. అంటే బైబిల్ చదవాలి. ఆయన వాక్యమైన దేవుడు. దేవుణ్ణి గురించి తెలియజేసేది ఈ వాక్యం. వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఎవరో అర్థమవుతాడు. వాళ్ళు అంటున్నారు, రాజా, మా దేవుడు మమ్మల్ని మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకున్నాము. అంటే అర్థం ఏమిటి? రెండవది, మేము నశించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సేమ్ ఎస్తేర్ ఎలాగంది, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అలాగే అంటున్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షించే కెపాసిటీ, పొటెన్షియల్ ఉన్నవాడు. ఒకవేళ మా దేవుని చిత్తంలో మేము కాపాడబడ్డం, ఆయన చిత్తం లేకపోతే నువ్వు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయి, మేము చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. సేమ్ ఎస్తేర్ అన్నది, నశించినా నశించదనని. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటున్నారు, మేము నశించినా నశించదు. తెగింపు. వారి దేవుని గురించి జ్ఞానం ఉంది. రెండవది, తెగింపు ఉంది. తెగింపు, దేవుని కొరకు తెగింపు. దేవుడేమీ ప్రాణాలు కోరేవాడు కాదు. దేవుడేమీ షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని చంపడానికి ఏమీ లేదు. ఇది ఒక పరీక్ష. మనం నశించిపోవడం దేవునికి ఏమి ఇష్టం కాదు. మనం కష్టాల్లో ఉండడం దేవునికి ఏమి ఇష్టం కాదు. మనం శ్రమల్లో ఉండడం దేవునికి ఏమి ఇష్టం కాదు. కానీ దేవుడు ఒక పరీక్షగా వాటిని మనకి అనుమతిస్తాడు. దాంట్లో మనం నిలబడాలి, తెగింపు కలిగి ఉండాలి.
ఆ రోజున అగ్నిగుండంలో బూడిద చేసేయడం దేవుని చిత్తం కాదు. అగ్నిగుండం అనే ఒక పరీక్ష గుండా వారిని నడిపించాడు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్నవారందరూ తెలుసుకోవాలి. అంటే అక్కడ షడ్రక్ మేషక్ అబ్దెనగో లాంటి వాళ్ళు దేవుని కొరకు తెగింపుతో నిలబడేవాళ్ళు ఉండాలి. చూడండి, అర్థం చేసుకోండి. నెబుకద్నెజరులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అహష్వేరోషులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. దర్యావేషులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వీళ్ళు లోకాధినేతలు, వీళ్ళు రాజులు, వీళ్ళు దేవుని ప్రజలకు వ్యతిరేకులు. అహష్వేరోషు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు. నెబుకద్నెజరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత మనం చూస్తాం 6వ అధ్యాయంలో దర్యావేషు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని ప్రజలకు వ్యతిరేకులు ఎప్పుడూ ఈ ప్రపంచంలో ఉంటూనే ఉంటారు. క్రైస్తవ ద్వేషులు, శత్రువులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అపవాది మనకు శత్రువు, ముఖ్యమైన శత్రువు. కానీ ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఒక ఎస్తేరుగా ఉండగలగాలి. ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఒక షడ్రక్ మేషక్ అబ్దెనగోలుగా ఉండగలగాలి. అనగా దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండాలి. దేవుని కొరకు తెగింపు కలిగిన వారిగా ఉండాలి. మనం చెప్పగలమా? దేవుని కొరకు ఆ తెగింపు, దేవుని కొరకు ఆ పోతే పోయింది ఈ వ్యాపారం, దేవుని కొరకు నేను నిలబడగలను చెప్పగలమా? పోతే పోయింది ఉద్యోగం, దేవుని కొరకు నిలబడగలను చెప్పగలమా? పోతే పోయింది దేవుని కొరకు కాస్త తెగింపు. అంటే దేవుడు ఉద్యోగం తీసేస్తాడని కాదు, దేవుడు వ్యాపారం తీసేస్తాడని కాదు, కానీ తెగింపు ఉండాలి. మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను నువ్వు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయం అంటే అర్థం ఏమిటి? అంటే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ దేవుడు ఏమైనా చంపడానికి సిద్ధంగా ఉన్నాడా? లేడు. దేవుడు మనల్ని ఉద్యోగుల నుంచి తీసేయడానికి సిద్ధంగా లేడు. మీ వ్యాపారాలు తీసేయడానికి సిద్ధంగా లేడు. మనల్ని పేదరికంలోనికి నెట్టడానికి దేవుడు లేడు. కానీ తెగింపు ఉందా? తెగింపు ఉందా? దేవుడు చూసేది అది. దేవుడే మనల్ని పేదవాళ్ళగా చేయడు, అప్పుల్లో కూరిపోయేటట్టు కాదు. కానీ దేవుని కొరకు తెగింపు అనే గుణలక్షణం మనం కలిగి ఉంటే దేవుడేమి అన్నీ తీసేయడు, దేవుడు నిలబెడతాడు. అయితే ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. వీఆర్ సో ప్రొటెక్టివ్, వీఆర్ వెరీ మచ్ ప్రొటెక్టివ్ ఇన్ నేచర్ అంట. దాని అర్థం ఏంటంటే మనకు మనం కాపాడుకోవడానికి ఏ లెవెల్కైనా వెళ్తాం దేవుడిని పక్కన పెట్టడానికి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొటెక్టివ్ క్రిస్టియానిటీ అంటాం. ప్రొటెక్టివ్ క్రిస్టియానిటీ అంటే మనకు మనం కాపాడుకోవడానికి అవసరమైతే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తున్నారు, దేవుణ్ణి కూడా పక్కన పెట్టినారు. మన ఎన్నికల్లో ఎంతమంది దేవుణ్ణి పక్కన పెట్టేశారు? సోమవారం మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చేసారు, అందరూ బలలో చెయ్యి కూడా వేసేస్తారు. దేవుడు యేసుప్రభుని ఆరాధించేసిన వాళ్ళు ఉంటారు, కానీ మొన్న ఆదివారమే యేసుప్రభుని అమ్మేశారు చాలామంది క్రైస్తవులు. దేవుణ్ణి అమ్మేసుకున్నాం. మరి షడ్రక్ మేషక్ అబ్దెనగోలు అంటున్నారు కదా, మా దేవుడు మమ్మల్ని రక్షించగల, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఆ అగ్నిగుండానికి ఆహుతి అయిపోతాం అన్నారు. అరే, అగ్నిగుండానికి ఆహుతి అయిపోవడానికే సిద్ధపడ్డారు, ఒక 1000 రూపాయలు తీసుకోకుండా ఉండడానికి వీళ్ళు ప్రజలు సిద్ధపడలేదు. ఇంకేం ప్రాణం పెడతాం? దేవుడు ప్రాణం పెట్టమని మన ప్రాణాన్ని కోరడం లేదు, ఆ తెగింపు మనలో ఉందా లేదా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తెగింపు ఉంటే దేవుడు చట్టాలని తారుమారు చేస్తాడు, దేవుడు శాసనాలను తిరగరాస్తాడు. తెగింపు ఉందా? తెగింపు ఉందా? నేను అన్నాను మొన్నే ఆ మీటింగ్లో అన్నాను, ఆ 2500 వల్ల మీరు 2500, ఇంకోళ్ళు ఎవరో 1500, ఈ 4000 వల్ల 5000 వల్ల మీరేమో లక్షాధికారులు అవ్వలేదు, తీసుకోలేనోడు బికారీ వాడు కూడా అవ్వలేదు. ఎందుకు ఆ కక్కుర్తి అన్నాను, ఇదే మాట అన్నాను, ఎందుకు ఆ కక్కుర్తి అన్నాను. దేవుని కొరకు తెగిస్తే శాసనములను మారుస్తాడు. ఆ రోజు షడ్రక్ మేషక్ అబ్దెనగోలు ఈ బంగారు ప్రతిమకు నమస్కారం. షడ్రక్ మేషక్ అబ్దెనగోలు ఎవరు అనుకుంటున్నారు? సామాన్యులు కాదు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో వారు ఎవరో 49వ వచనంలో ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49వ వచనం. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్ మేషక్ అబ్దెనగోలను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అంటే షడ్రక్ మేషక్ అబ్దెనగోలు ఎవరంటే బబులోను సామ్రాజ్యములో విచారణకర్తలు. విచారణకర్తలు అంటే న్యాయాధిపతులు, అంటే సుప్రీంకోర్టు జడ్జిలు. బాబోయ్,
చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాడు. బబులోను సామ్రాజ్యంలో సుప్రీంకోర్టులో జడ్జిలుగా ఉంటున్న వాళ్ళని ఇక్కడ నిలబెట్టాడు బబులోను రాజు నెబుకద్నెజరు. మీరు నమస్కారం చేస్తారా బ్రతుకుతారు, నమస్కారం చేయకపోతే 7 అంతులు అగ్ని మండుతుంది, మిమ్మల్ని వేసేస్తానని అన్నాడు. వీళ్ళు అంటున్నారు మేము చేసే ప్రసక్తి లేదు, వేసుకుంటే వేసేసుకో అన్నాడు. నిలబడ్డారు, రాజు వేసేసాడు. చట్టం మారింది. కొత్త చట్టం వచ్చింది చూడండి. షడ్రకు మేషకు అబేద్నెగోల ద్వారా నెబుకద్నెజరు కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చాడు. ఏంటి ఆ చట్టము మీకు చూపిస్తున్నాను చూడండి. 29వ వచనం, 4వ అధ్యాయం 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఇది వేరొక శాసనం. మొదటి శాసనం ఏంటి? అగ్నిగుండంలో వేయడం. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోల ద్వారా వేరే శాసనం వచ్చింది. నేను ఒక శాసనము నియమించి ఉన్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండునెను. కొత్త శాసనం వచ్చింది. పాత శాసనం ఏంటి? నమస్కరించాలి, నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేస్తాం. వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఇప్పుడు కొత్త శాసనం వచ్చింది. వీళ్ళు దేవుడే నిజమైన దేవుడు, వీరు దేవుణ్ణి ఎవరు పూజించురో వాళ్ళ ఇల్లు పెంట కుప్పల వలె చేస్తాడంట, వారిని తుత్తునీలుగా చేస్తాడంట. కొత్త శాసనం వచ్చింది. ఈ కొత్త శాసనం రావడానికి కారణం ఎవరు? షడ్రకు మేషకు అబేద్నెగోలు. వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటి? వారు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, వారు కూడా దేవుని కొరకు తెగింపు కలిగిన వాళ్ళు. మనం ఉండాలి, ధైర్యంగా ఉండాలి. స్నేహితులు ఒక మాట అర్థం చేసుకుని, 10 రూపాయలకి 1000 రూపాయలకి 1,00,000 రూపాయలకి కక్కుర్తి పడవలసిన పనేమీ లేదు. శాసనం మారడానికి ముగ్గురు నిలబడ్డారు. ఆ రోజున ఎస్తేరు నిలబడింది, ఇక్కడ ముగ్గురు నిలబడారు. శాసనం తలకిందులు అయిపోయింది. నిలబడదామా? షడ్రకు మేషకు అబేద్నెగోలాగా ఒక తెగింపు కలిగి ఉందామా? దేవుణ్ణి ఎరిగిన పరిస్థితిలో ఉన్నామా? మూడవది చివరిది చెప్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయములో 10వ వచనములో, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఈ రాజు పేరు దర్యావేషు. ఎస్తేరు కాలంలో అహష్వేరోషు. చట్టం తలకిందులు చేశాడు దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోల కాలంలో రాజు నెబుకద్నెజరు. చట్టం తలకిందులు చేశాడు. ఇప్పుడు దానియేలు కాలంలో రాజు దర్యావేషు. ఇక్కడ కూడా చట్టాన్ని దేవుడు తిరగరాస్తున్నాడు. ఇక్కడ చట్టాన్ని తిరగరాయడానికి కారణం ఎవరు? దానియేలు. ఏంటి చట్టం అంటే? రాజుకి 30 దినాలు మనవి చెయ్యాలి, లేకపోతే వాళ్ళని సింహాల గుహలో వేస్తాం. ఇటువంటి శాసనం వచ్చింది. దర్యావేషు సంతకం పెట్టాడు, స్టాంప్ వేశాడు, వదిలాడు సామ్రాజ్యంలో. ఇట్టి శాసనము వచ్చిందని తెలిసి కూడా దర్యావేషు దానియేలు రోజుకు ముమ్మారు మోకరించి యెరూషలేము వైపున్న కిటికీలు తెరిచి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే జరిగే పర్యవసానం దానియేలుకి తెలుసా? తెలుసు. ఏంటి పర్యవసానం? సింహాల గుహ. సింహాల గుహలో వేస్తే ఏం జరుగుతుంది? కరకర నవ్వులు మింగేస్తాయి సింహాలు. అది తెలుసా తెలియదా దానియేలుకి? తెలుసు. తెలిసినా ఎందుకు ఈ తెగింపు? తెగింపు ఉన్న చోట శాసనాలు మారతాయి. ఎస్తేరుకి తెగింపు చూసాం, షడ్రకు మేషకు అబేద్నెగోలకి తెగింపు చూసాం, ఇక్కడ దానియేలుకి కూడా తెగింపుని చూస్తున్నాం. తెగింపు ఉంది దానియేలుకి. ముసలోడిని 90 సంవత్సరాలు వృద్ధుడిని, సింహాలకి ఆహారంగా అయినా అవ్వచ్చు, లేకపోతే నేను వృద్ధాప్యం ద్వారా అయినా మరణించవచ్చు. ఇట్టి శాసనము చాలా చక్కగా ఉంటుంది ఆ మాట. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలిసి కొనినను. ఇట్టి శాసనం వచ్చిందని తెలిసి కూడా, చర్చిలకు వెళ్తే స్కీమ్స్ ఆపేస్తారు అని తెలిసి కూడా, క్రిస్టియన్గా ఉంటే కొన్ని పోతాయని తెలిసి కూడా, క్రైస్తవులుగా ఉంటే కొన్ని పోతాయని తెలిసి కూడా మనము దానియేలు వలె ఉండగలమా? బలలో చేయి వేయడం చాలా ఈజీ, ఆరాధన చేయడం చాలా ఈజీ. కానీ ఇటువంటి శాసనాలు వచ్చినా తెలిసి కూడా యథావిధిగా ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు.
ఎంత తెగింపో దానియేలుకి. అందుకని దానియేలు అక్కడ చట్టం తిరగబడ రాయడానికి ఒక కారకుడయ్యాడు. అంతేకాదు, దానియేలు ఎవరంటే 3వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇంపెకబుల్ క్యారెక్టర్ అంటాం. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అంటే బ్లేమ్లెస్ ఫెలో, ఇంపెకబుల్ క్యారెక్టర్, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎవరు దానియేలులో ఒక లోపాన్ని కూడా ఎత్తి చూపించలేకపోయారు ఆ దినాల్లో. తన దేవుని విషయంలో తప్ప ఉద్యోగం విషయంలో ఎక్కడో దానియేలు మీద ఒక లోపం కూడా ఎత్తి చూపించి, ఇంపెకబుల్ క్యారెక్టర్ అంటాం. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన బుద్ధి ఉన్నాడు, తెగింపు ఉంది కాబట్టి దేవుడు శాసనమును తిరగరాశాడు. కొత్త శాసనం ఏమొచ్చిందో చూడండి. 6వ అధ్యాయం 25వ వచనం, దానియేలు గ్రంథం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగూ వ్రాయించెను. కొత్త శాసనం వచ్చింది. ఏమిటంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా సముఖమున నియమించినదేమనగా శాసనం, నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండేవాడు, ఆయన రాజ్యము నాశనము కాలేదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఇవన్నీ ఎవరు చెప్పారో రాజుకి? ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యము చేయువాడు, ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించనని వ్రాయించాను. ఇదంతా రాయించింది ఎవరు? దర్యావేషుకు. ఇదంతా దర్యావేషుకి ఎలా తెలుసు? ఒక్క దానియేలు ద్వారా. దానియేలు దేవుడు ఎంత గొప్పోడో దర్యావేషుకు అర్థమైంది. దర్యావేషుకు సువార్త ప్రకటన చేశాడా? గాస్పల్ ప్రీచింగ్ చేశాడా? సువార్త ఏం చెప్పలేదు. యేసుప్రభుని నమ్ముకోండి, ఈ బైబిల్ తీసుకోండి, ఈ కరపత్రిక తీసుకోండి అని చెప్పాడా? నో. లైఫ్ని చూపించాడు, జీవితాన్ని చూపించాడు. సువార్తలు చేస్తే ఎవడు మారడు. జీవితం చూపించకపోతే సువార్త చేస్తే ఎవడు మారడు. కాలక్షేపం సువార్త చేసామని మానసిక తృప్తి, మేము వెళ్ళాం 10 గ్రామాలు తిరిగాం, టైంపాస్కి. లైఫ్ ఉందా? దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇట్టి శాసనము వచ్చనని తెలుసుకొని కూడా తెగింపు, వేస్తే వేసుకొని సింహాల గుహల చట్టము తిరగరాశాడు దేవుడు. చూసారు? ఇప్పుడు ఎస్తేరులో తెగింపు ఉంది, చూసాం కదా, నశించేదని. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఏముంది? తెగింపు ఉంది. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా. దానియేలులో కూడా ఏముంది? తెగింపు కలిగిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ శాసనములు చట్టములు తిరగరాయబడతాయి. ఇది ఈరోజు మనం నేర్చుకునే పాఠం. దేవుని కొరకు తెగింపు కలిగిన వారు కావాలి. దేవుని కొరకు తెగింపు ఉండాలి. దేవుడు చట్టాలని తిరగరాసేవాడు. ఒక ఎస్తేరుగా మనం ఉందాం స్నేహితులారా. ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలుగా ఉందాం. ఒక దానియేలుగా ఉందాం. ముగ్గురికి తెగింపు ఉంది. అహష్వేరోషు రాజు చట్టం తిరగరాశాడు దేవుడు ఆయన ద్వారా. నెబుకద్నెజరు ద్వారా దేవుడు చట్టాన్ని తిరగరాశాడు. దర్యావేషు ద్వారా దేవుడు చట్టాన్ని తిరగరాశాడు. ఎందుకు? తెగింపు కలిగిన దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. వీళ్ళెవరూ ప్రసంగాలు చేసిన వాళ్ళు కాదు, జస్ట్ వాళ్ళ జీవితాన్ని అక్కడ చూపించిన వాళ్ళు. ఎస్తేరు ప్రార్థనాపరురాలు. షడ్రకు మేషక్ అబేద్నెగోలు దేవుణ్ణి ఎరిగిన వారు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడు. 4వది, ఈ ముగ్గురులో తెగింపు ఉన్నది. ఈ లక్షణాలను బట్టి దేవుడు చట్టాలని తిరగరాశాడు. మన కుటుంబ పరిస్థితులు, మీ వ్యక్తిగత పరిస్థితులు దేవుడు తిరగరాస్తాడు. మీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? మీ పిల్లల పరిస్థితులు ఎలాగున్నాయి? మీ వ్యాపార పరిస్థితులు ఎలాగున్నాయి? మీ ఉద్యోగ పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుడు తిరగరాస్తాడు. ఎస్తేరు వలె ప్రార్థనా పరులుగా ఉండండి. షడ్రకు మేషక్ అబేద్నెగోల వలె దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండండి. దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారుగా ఉండండి. ఈ ముగ్గురుకున్న 4వ లక్షణం తెగింపు కలిగి ఉండండి. దేవుడు మీ పరిస్థితులను తిరగరాస్తాడు. మీ కుటుంబ పరిస్థితులను తిరగరాస్తాడు. అవసరమైతే దేవుడు మీ కొరకు చట్టాలని మారుస్తాడు. మీకు తెలుసు, కరోనా వచ్చి పాస్ అవునోడు అందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు. కొంతమంది గురించి దేవుడు చట్టాన్ని అందరూ ఫస్ట్ క్లాస్లో వచ్చేసి
అసలు పాస్ అయ్యే అవకాశమే లేదు వాళ్ళకి, 10th క్లాస్ ఇంటర్మీడియట్. కానీ కరోనా వచ్చింది, జస్ట్ అప్లికేషన్ పెడితే చాలు అందరూ పాస్ అయిపోయారు. ఏమో కొంతమంది ప్రజలకి దానివల్ల. మీకు తెలుసా, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి వాలంటీర్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కరోనా దయ వల్ల దేవుడు ఇంటర్మీడియట్ పాస్ అయినట్టుగా చేసి మినిమం క్వాలిఫికేషన్ వాలంటీర్కి ఇంటర్మీడియట్ పెట్టారు, వాలంటీర్స్ అయిపోయారు. అదే కరోనా రాకపోతే జీవితంలో వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యేవాళ్ళు కాదు, ఎందుకంటే ఎప్పుడో వదిలేశారు వీళ్ళు. దేవుడు మారుస్తాడు, మీ పరిస్థితులు మారుస్తాడు, మీ కుటుంబ పరిస్థితులు మారుస్తాడు. చట్టాలనే మార్చినవాడు, రాజ్యాంగాలనే మార్చినవాడు, శాసనములనే మార్చినవాడు మన చిన్న కుటుంబ పరిస్థితులను మార్చలేడా? మారుస్తాడు. అయితే ఒకటి, ఎస్తేర్లాగా ప్రార్థన చేయండి. షడ్రకు మేషకు అబ్దెగోల వలె దేవుణ్ణి గురించి తెలుసుకోండి. దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండండి. 4వది, వారందరికీ ఉన్న కొంత తెగింపు, దేవుని కొరకు తెగించాలి. మందిరానికి రావాలి, ప్రార్థనకు రావాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలని తెగింపు ఉండండి. దేవుడు మీ పరిస్థితుల్ని తిరగరాస్తాడు. బల్లో పాల్గొందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. యోసేఫ్ బ్రదర్ వస్తారు, బల్ల ఇస్తారు. ఆలోచించేద్దాం. బల్లో పాల్గొనక ముందు, ప్రభా నా పరిస్థితులు ఎలాగున్నాయి, నా కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి. మీరు ఆ రోజున దేశపు శాసనాలని తిరగరాశారని మేము నేర్చుకున్నాం. ఒక ఎస్తేరు, ఒక షడ్రకు మేషకు అబ్దెగోలు, ఒక దానియేలు ద్వారా మీరు చట్టాలని తిరగరాశారు. నా కుటుంబ పరిస్థితులను మార్చండి, నా పిల్లల పరిస్థితి మార్చండి, నా ఆర్థిక పరిస్థితి మార్చండి,